అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోలో బ్రెజిల్ లీవ్స్ అదేనండి రుద్రజడ తులసి ఆకులతో చట్నీ చాలా సింపుల్‌గా చేసుకునేటట్లు చూపిస్తాను. గుజరాతీ వాళ్ళు రుద్రజడ ఆకుని అజీలో అంటారంట. ఇది తులసి జాతికి చెందినదే. వర్షాకాలం వెళ్తూ వెళ్తూ ఎన్నో రకాల ఆకుకూరలను ఇస్తుంటుంది కదా! ఏ సీజన్‌లో ఏది తినాలో ఆ సీజన్‌లో కరెక్ట్‌గా వచ్చేస్తుంటాయి. ట్రైబల్ పుణ్యమా అని వాళ్ళు ఎంత కష్టపడైనా సరే, ఆ సీజన్‌లో దొరికే ఆకుకూరలను గానీ, వెజిటబుల్స్ గానీ చక్కగా మార్కెట్‌లోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. ఇందులోకి కొంచెం ఉప్పు, 2 పచ్చిమిరపకాయలు టేస్ట్‌కి సరిపడంత వేసుకొని, అందులోకి గుప్పెడు బేసిల్ లీవ్స్, అదే రుద్రజడ ఆకులండి. దాంట్లోకి కొంచెం కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని చక్కగా మెత్తగా అయ్యే వరకు నలగొట్టుకోవాలి. కూరగాయలు అమ్మే వాళ్ళని నేను అడుగుతూ ఉంటాను ఎలా చేసుకోవాలి ఇలా అని. వాళ్ళు చెప్తూ ఉంటుంటే పక్కన గుజరాతీస్ వాళ్ళు ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది, అలా చేసుకుంటే ఇంకా బాగుంటుందని వాళ్ళు ఐడియాస్ ఇస్తున్నారు. ఈ చట్నీని మిక్సీలో కంటే ఇలా రోల్లో వేసుకొని రోటి పచ్చలా చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. దీంట్లో మెత్తగా నలగకపోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా నలిగిన తర్వాత లాస్ట్లో చిన్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేసుకొని అందులో సగం చెక్క నిమ్మకాయ కూడా పిండుకోవాలి. నేను పూర్తిగా పిండుకోలేదు, ఎందుకంటే నా చట్నీ కొంచెమే వేసి చేశాను కదా, అందుకోసం ఎక్కువ వేసుకోలేదు. కానీ అందరూ ఇదే చెప్పారండి, నిమ్మకాయ అయితే కంపల్సరీ వేసుకోవాలంట, అప్పుడే టేస్ట్ బాగుంటుందంట. వాళ్ళు వేరే వేరే కాంబినేషన్లో చెప్పారండి, అవి పేర్లు నాకు అర్థమవలేదు. వాళ్ళు వేరేగా కాంబినేషన్లో ట్రై చేస్తారంట. నేను మా ఉత్తప్పంలోకి ట్రై చేశాను మార్నింగ్ చాలా బాగున్నది. దీంతో ఈ కాంబినేషన్లోకి చాలా టేస్టీగా ఉన్నది. మీకు ఎప్పుడైనా ఇలాగా లీవ్స్ దొరికితే, రుద్రజడ ఆకులు దొరికితే తప్పకుండా ట్రై చేయండి. పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే ఈ ఆకులు చాలా చక్కగా దొరికేస్తుంటాయి. అలాగే వర్షం వచ్చిందంటే అలానే పడిమొలిసిపోతుంటాయి కదా. ట్రై చేయండి తప్పకుండా. నేనైతే మా బాల్కనీలో కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ కూర్చొని నాకు తింటాం అంటే చాలా ఇష్టం, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి.